అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మపై లోక్సభ స్పీకర్ కు మెమరాండం ఇచ్చారు ఎంపీలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 218 కింద జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం పెట్టాలని కోరారు. ఈ మేరకు 145 మంది లోక్సభ సభ్యులు సంతకం చేసి మెమరాండం సమర్పించారు. జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానంపై సంతకం చేసిన వారిలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, సిపిఎం సహా పలు పార్టీల ఎంపీలు ఉన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, పారదర్శకతను కాపాడేందుకే అభిశంసన తీర్మానం ఇచ్చినట్లు చెప్పారు బీజేపీ నేత రవిशंकर प्रसाद. ये एक संवैधानिक प्रक्रिया है. बात आप समझें, न्यायपालिका की ईमानदारी, पारदर्शिता और उनकी स्वतंत्रता तभी सफल होगी जब सम्मानीय न्यायाधीशों का आचरण भी अच्छा होगा. मैं इस बात को बहुत विनम्रता से दोहरा रहा हूं. द कंडक्ट ऑफ एन इंडिविजुअल जज in terms of propriety is equally important for independence of judiciary. तो जैसे आरोप संगीन थे, अब हम लोगों ने फाइल कर दिया है उनके इम्पीचमेंट की कार्रवाई के संबंध में. अब जो जजेस इंक्वायरी एक्ट के अंतर्गत जो प्रक्रिया होती है उसका माननीय स्पीकर पालन करेंगे. लेकिन हम लोगों ने इतना आग्रह अवश्य किया है कि ये कार्रवाई जल्दी होनी चाहिए. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, జస్టిస్ యశ్వంత్ వర్మపై లోక్సభ స్పీకర్ కు ఎంపీల మెమరాండం ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించి అభిశంసన తీర్మానాన్ని ఇటు లోక్సభ ఎంపీలు స్పీకర్ కి ఒక తీర్మానం ద్వారా అందజేశారు. ఆయన పైన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ సుమారు 145 మంది ఎంపీలు సంతకం చేసినటువంటి విజ్ఞప్తిని ఆయనకు అందజేశారు. అయితే ఒక అభిశంసన ప్రక్రియ అంతా కూడా ఒక జడ్జిని కానీ, ముఖ్యంగా హైకోర్టు జడ్జిని కానీ లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ తన పదవుల నుంచి తొలగించాలంటే ఈ అభిశంసన ప్రక్రియ ద్వారానే తొలగిస్తారు. అది కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి సంబంధించి లోక్సభలో అయితే సుమారు 100 మంది ఎంపీల సంతకం పైన అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి అవసరమైనటువంటి సంఖ్యాబలం 100 మంది ఎంపీలు సంతకం చేయాల్సి ఉంటుంది. అదే రాజ్యసభలో అయితే 50 మంది ఎంపీలు సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించినటువంటి వ్యవహారంలో లోక్సభకు సంబంధించి 145 మంది ఎంపీలు సంతకం చేశారు. దాంట్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, వారితో పాటు టీడీపీ, జేడీయూ, సిపిఎంకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఉన్నారు. ఇక రాజ్యసభకు సంబంధించి సుమారు 65 మంది ఎంపీలు 63 మంది ఎంపీలు తమ పిటిషన్ పైన సంతకం చేశారు. ఇక దీనికి సంబంధించి అభిశంసన ప్రక్రియకు సంబంధించి ఒక సుదీర్ఘ ప్రాసెస్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఆ మెమరాండమ్స్ ఇచ్చారు. దాటిని పరిగణలోకి తీసుకుంటే స్పీకర్ కానీ అలాగే చైర్మన్ పరిగణలోకి తీసుకుంటే దానిపైన ఒక కమిటీ అనేది కూడా ఫామ్ చేస్తారు. 3 సభ్యులతోటి కమిటీ వేస్తారు. ఆ 3 సభ్యుల్లో భారత సుప్రీంకోర్టుకు సంబంధించిన సీజేతో పాటు ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు సీజే ఉంటారు. వారితో పాటు ఒక న్యాయ నిపుణుడిని కూడా ఆ కమిటీలో వేస్తారు. మొత్తంగా 3 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఫామ్ చేస్తారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తి, ఆ జడ్జికి సంబంధించినటువంటి, ఆ జస్టిస్కి సంబంధించిన ఆరోపణల పైన ఈ కమిటీ విచారణ జరుపుతుంది. విచారణ జరిపిన తర్వాత ఆ కమిటీ ఇచ్చేటువంటి, ఒకవేళ దోషిగా తేలినట్లయితే ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా పార్లమెంట్లో చర్చకు జరుపుతుంది. చర్చకు వచ్చిన తర్వాత ఓటింగ్ కూడా నిర్వహిస్తారు. ఓటింగ్ నిర్వహించిన తర్వాత 2/3 మెజారిటీ, అలాగే సభలో ఎక్కువ మంది హాజరైనటువంటి వారిలో ఎక్కువ మంది అనుకూలంగా ఓటు వేస్తే అది పాస్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోద ముద్రతోటి ఈ అభిశంసన ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. అయితే ఇప్పటి వరకు 5 సార్లు అభిశంసన ప్రక్రియ జరిగింది. దాంట్లో ఒక్కరు మాత్రమే రాజీనామా చేస్తారు. మిగతా అందరిపైన కూడా ఆరోపణలు రుజువు కాలేదు. ఇప్పుడు యశ్వంత్ వర్మకు సంబంధించి, జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించి ఢిల్లీలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో కావచ్చు, ఆయన నివాసంలో నోట్ల కట్టలు దొరికాయి. దానికి సంబంధించినటువంటి అంశమే వివాదాస్పదమైంది. దానిపైన సుప్రీంకోర్టు కూడా విచారణ అనేది కూడా జరిపింది. ఆ సుప్రీంకోర్టు విచారణ జరిపినటువంటి రిపోర్ట్ను కూడా కేంద్ర న్యాయశాఖకు పంపించారు. ఆ తర్వాత ఆయన్ను ఢిల్లీ నుంచి కూడా వేరే రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు జడ్జిగా కూడా బదిలీ చేశారు. ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి వివాదంతో కూడా నడుస్తూ ఉంది. గత కొంతకాలంగా ఈ జస్టిస్లకు సంబంధించి ముఖ్యంగా ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలపైన
కఠిన చర్యలు ఉండాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి శాంటిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి మచ్చ లేకుండా న్యాయ వ్యవస్థకు సంబంధించి జడ్జిల విషయంలో కావచ్చు, లేకపోతే జస్టిస్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా మొదటి నుండి కూడా తెరపైకి వస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చ జరపాలి. వాటికి సంబంధించినటువంటి అభిశంసన తీర్మానాన్ని అయితే ఇటు లోక్సభ అలాగే రాజ్యసభ స్పీకర్ అలాగే చైర్మన్ దృష్టికి వచ్చే వాటిపైన వారు తీసుకునేటువంటి నిర్ణయం ఆధారంగా ఈ కమిటీ ఫర్దర్ గా ఉండేటువంటి ప్రొసీడింగ్స్ అంతా ఉంటాయి. శ్రవంతి.